హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. ఇవాల్టి వీడియోలో చూడండి, ఇక్కడ మనము ఒక నెంబర్ ఇచ్చారు. ఈ నెంబర్ వచ్చేసి 11 యొక్క మల్టిపుల్ అని చెప్పినారు. అంటే ఈ నెంబర్ కంప్లీట్గా 11తో డివైడ్ అవుతుంది అని చెప్పినారు. ఈ నెంబర్లో ఒక డిజిట్ మిస్ అయ్యింది, ఏ అనే డిజిట్. ఇక్కడ ఉండాల్సిన డిజిట్ ఎంత అని అడుగుతున్నారు. సో ఇప్పుడు ఇలాంటి కండిషన్లో 11 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే ఆల్టర్నేటివ్ డిజిట్స్ తీసుకోవాలి. అంటే ఒక డిజిట్ వదిలి ఒక డిజిట్ తీసుకోవాలి. ఇక్కడ 1 తీసుకుంటే ఈ డిజిట్ వదిలేయాలి. నెక్స్ట్ 8 తర్వాత 0 తర్వాత ఏ తర్వాత 9. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ మిగిలినవి కూడా ఆల్టర్నేటివ్ అవుతాయి. అంటే ఈవెన్ ప్లేసెస్లో ఆడ్ ప్లేసెస్లో ఉండే డిజిట్స్ని తీసుకుంటున్నాం. వీటిని ఏం చేసుకోవాలంటే అడిషన్ చేసుకోవాలి. 1 + 8 ఎంత? ఆడ్ ప్లేసెస్లో ఉండేటి ఫస్ట్ అడిషన్ చేసుకోండి. 1 + 8 ఎంత? 9. 9 + 0 9. 9 + a 9 + 9 18. 18 + a. ఈ 18 + ఏలో నుంచి రిమైనింగ్ అంటే ఈవెన్ ప్లేసెస్లో ఉండే డిజిట్స్ని అడిషన్ చేసుకోండి. 4 + 1 ఎంత? 5. 5 + 1 ఎంత? 6. 6 + 5 ఎంత? 11. సో దీంట్లో నుంచి దీన్ని సబ్ట్రాక్షన్ చేసుకోవాలా. వేటిల్లో నుంచి ఆడ్ ప్లేసెస్ని సమ్ చేసుకున్నాం, ఈవెన్ ప్లేసెస్ని కూడా సమ్ చేసుకున్న తర్వాత ఈ రెండు సబ్ట్రాక్షన్ చేస్తే 0 అయ్యే పాసిబిలిటీ ఉందా లేదా అని చెక్ చేసుకోండి. 0 అయ్యే పాసిబిలిటీ లేదు. ఎందుకంటే 18కి ఇంకా ఏ అనే డిజిట్ని యాడ్ చేయడం వల్ల ఎక్కువ అవుతుంది. ఎక్కువ అయినప్పుడు ఈ నెంబర్లో నుంచి ఈ 11ని తీసేస్తే 0 రాదు. కాబట్టి నెక్స్ట్ 0 ఆర్ 11 యొక్క మల్టిపుల్ తీసుకోవచ్చు. అంటే ఫస్ట్ 11తో చెక్ చేస్తాం. 11తో కూడా కాదు, అప్పుడు ఈ నెంబర్ ఇంకా చిన్నదవుతుంది అని చెప్పినప్పుడు అప్పుడు మనం ఏం చేయాలి అంటే నెక్స్ట్ 11 యొక్క మల్టిపుల్ 22 కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఈ -11 ఇటు సైడ్కి వస్తే ఏమవుతుంది? +11. సో 11 + 11 ఎంత? 22. a = 22 - 18. ఒకవేళ ఇక్కడ 18 కాకుండా కొంచెం పెద్ద నెంబర్ ఉన్నింది అనుకోండి, అప్పుడు ఇక్కడ 11 కాకోకుండా 11 మల్టిపుల్ 22 కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు 22లో నుంచి 18 తీసేస్తే a = వాల్యూ 4. సో ఆ ప్లేస్లో ఉండాల్సిన వాల్యూ ఎంత అంటే 4 అనమాట. థ్యాంక్ యూ.